పాలీ హౌస్ నిర్మాణం అనేది రైతులకు యాక్చువల్గా లాభదాయకమే. కాకపోతే వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ సరిగా చేరకపోవటం వల్ల వాళ్ళు ఎక్కువ మంది రైతులు ఈ విషయంలో ఎంకరేజ్ కాలేకపోతున్నారు. అది కట్టే విధానంలో కానీ పండించే విధానంలో కానీ ఇంకా కావాల్సినటువంటి అడిషనల్ సపోర్టు ఉంటుందనే విషయం తెలియక కొంతమంది రైతులు కట్టిన తర్వాత లాస్ అవుతున్నారు. ఇవన్నీ తెలుసుకొని ముందుకు ప్రారంభించిన వాళ్ళు మాత్రం చాలా లాభాలు పండిస్తున్నారు. పాలీ హౌస్, షేర్ నెట్, గ్రీన్ నెట్ ఈ 3 రకాలు ఉంటాయి. యాక్చువల్గా పాలీ హౌస్ అన్నా, గ్రీన్ నెట్ అన్నా, పాలీ హౌస్ అన్నా, గ్లాస్ హౌస్ అన్నా 3 ఒకటే. ఈ పాలీ హౌస్ అనేది మీద ఉండే కవర్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు గ్రీన్ హౌస్ అంటే పాలీ హౌస్ అన్నా ఒకటే. 2, 3 లేదా 6-7 సంవత్సరాలు పండించుకోవాలంటే మాత్రం పాలీ హౌస్ తప్పనిసరిగా కావాలి. అయితే ఈ 3టికి వచ్చేటువంటి ఖర్చుల్లో రకరకాల తేడాలు ఉంటాయి. పాలీ హౌస్లని, షేడ్ నెట్లని ఒక 3 భాగాలు విధియచ్చు. ఒకటి పాలీ హౌస్ 2 రకాలుగా ఉంటుంది. న్యాచురల్ వెంటిలేటెడ్ పాలీ హౌస్, ఫుల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌస్. ఫుల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడుకుంది. ఎందుకంటే అది ల్యాబ్ వాళ్ళకి బాగా పనికొస్తుంది. మామూలుగా సాధారణ రైతుకైతేనేమో న్యాచురల్ వెంటిలేటెడ్ పాలీ హౌస్ అయితే లాభదాయకంగా ఉంటుంది. పాలీ హౌస్ కట్టడానికి పెట్టుబడి లేనప్పుడు షేడ్ నెట్లు ఉపయోగించుకోవచ్చు. అలా కూడా లాభదాయకమైనటువంటి కూరగాయల సాగు, పండ్ల సాగు చేసుకోవచ్చు. షేడ్ నెట్లో వర్షం పడినప్పుడు నీరు లోపలికి వస్తుంది కాబట్టి దాంట్లో మనం సంవత్సరాంతం పంట పండించలేం, ఎక్స్పెక్ట్ చేయలేం. అయితే పండించిన కొంతకాలమైనా కూడా పాలీ హౌస్తో సమానంగా ఇంచుమించు మంచి దిగుబడి పొందవచ్చు. పాలీ హౌస్లో సంవత్సరాంతం పంట తీయవచ్చు. కొన్ని పంటలు అయితేనేమో నారు మార్చకుండా 2-3 సంవత్సరాల వరకు కూడా పంట తీయవచ్చు. అదే పూలు పండించాలనుకున్నాం అనుకోండి, ఆ పూలు అయితే 7 సంవత్సరాల వరకు కూడా పంట మార్చకుండా పంట పండించుకోవచ్చు. అంటే మంచిగా పంట పండిస్తే 7 years. పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పుడు షేడ్ నెట్ హౌస్ అనేవి మినిమం 400 నుంచి 800 వరకు స్క్వేర్ మీటర్ ఉంటుంది. వీటిలో 50% మనకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఉంటుంది కాబట్టి ఈజీనే. పాలీ హౌస్ అయితేనేమో 840 నుంచి సుమారుగా 1100 వరకు వస్తుంది. షెడ్ సైజ్ తగ్గుతుంది అనుకోండి, కాస్ట్ పెరుగుతుంది. అదే మనకు షెడ్ విస్తీర్ణ పెరుగుతుంది అనుకోండి, కాస్ట్ తగ్గుతుంది. రైతులు ఈ పాలీ హౌస్ పెట్టేటువంటి విస్తీర్ణాన్ని నిర్ణయించి దాన్ని డిపార్ట్మెంట్కి చెప్పి వాళ్ళు ఇచ్చేటువంటి కాగితం మీద ఎంత సబ్సిడీ వస్తుందో తెలుసుకొని ఆ నిర్ణయం తర్వాతనే వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకొని పాలీ హౌస్ కట్టడం మంచిది. ఫుల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌస్ అనుకోండి, సుమారుగా స్క్వేర్ ఫీట్కి 2000 అవుతుంది. న్యాచురల్ వెంటిలేటెడ్ పాలీ హౌస్ అనేది మన తెలంగాణకు లేదా ఆంధ్రప్రదేశ్కి మంచి సూటబుల్. షేడ్ పాలీ హౌజుల్లో కూరగాయల దిగుబడులు దానికి వచ్చేటువంటి రేటుని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యి పాలీ హౌస్ కట్టుకోవచ్చు. ఎందుకంటే భూమి విస్తీర్ణం, పరిసరాలు, అక్కడ లభ్యమయ్యేటువంటి కరెంటు, వాటర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పాలీ హౌస్ నిర్మించుకోవాలి. ఎన్ని నిర్మించుకోవాలో బాగుంటుందో కూడా నిర్ణయించుకోవాలి. మన దగ్గర డబ్బులున్నా, ఆర్థికంగా మనం ₹1,00,00,000 పెట్టగలిగినా నీరు లేనప్పుడు పాలీ హౌస్ కట్టడం అక్కడ పెద్ద ఉపయోగం లేదు. బాగా నీరుండి పవర్ లేకపోయినా పాలీ హౌస్ కట్టడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే నీరు, పవర్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ పాలీ హౌస్ యొక్క మెయింటెనెన్స్ కోసం. బ్యాంకులు ఇచ్చినా సరే ఇవి 2 లేకుండా పాలీ హౌస్ కట్టడం అనేది అసలు మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి పరిస్థితే కాదు. ఖచ్చితంగా అక్కడ నీరు, వాతావరణం, భూమి ఈ పరిస్థితులన్నీ గమనించుకొని అక్కడ పరిస్థితుల ఆధారంగా నిర్ణయించుకోవాలి. మనం ఒక 1/2 ఎకరంలో పాలీ హౌస్ నిర్మించుకోవాలి అంటే 9 లక్షలు అవుతుంది. మామూలుగా పాలీ హౌస్లు కట్టాల్సినటువంటి పవరు, వాటర్, సాయిల్ అవన్నీ బాగున్నప్పుడు 9 lakhs అవుతుంది. 1 ఎకరం వేయాలి అంటే 36 లక్షలు అవుతుంది. ఈ 36 లక్షల్లో మనకి గవర్నమెంట్ ఇప్పుడు 70% సబ్సిడీ ఇస్తుంది, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. పాలీ హౌస్ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలంటే నెంబర్ 1 ఆ సైట్కి వెళ్ళి ముందు అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే చుట్టుపక్కల పరిసరాల్లో పాలీ హౌస్ నిర్మాణానికి సరిపోని ఉన్నాయా లేదా, అంటే పెద్ద పెద్ద చెట్లున్నా, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నా, డైరీ ఫార్మ్స్ ఉన్నా ఆ ప్రాంతాల్లో పాలీ హౌస్ కట్టడం అనేది అంత అనుకూలం కాదు. ఎందుకంటే ఆ ఫార్మ్స్ నుంచి ఈగలు, దోమలు వస్తాయి, వ్యాధికారకంగా కూడా తయారవుతాయి. పెద్ద పెద్ద చెట్లు ఉంటే తీసేసి పాలీ హౌస్ కట్టడానికి లొకేషన్ని మనం బాగా ఐడెంటిఫై చేసి స్టడీ చేయాలి. అక్కడ పాలీ హౌస్ కట్టవచ్చు అని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ మట్టి పరీక్ష, నీటి పరీక్ష ఖచ్చితంగా చేయాలి. ఈ మట్టి పరీక్ష, నీటి పరీక్ష ఆధారంగానే మనం కొత్త మట్టి తీసుకొచ్చి మనం అక్కడ డంప్ చేయాలా లేదా ఉన్న మట్టిలోనే మనం పంట పండించు అనేది నిర్ణయించుకొని ఆ నిర్ణయం తర్వాతే పాలీ హౌస్ని కట్టవచ్చు. ఈ కూరగాయలు కానీ, పళ్ళు కానీ, పూలు కానీ పండించవచ్చు అనేది నిపుణులు ఇచ్చిన సలహా మేరకు మనం ఆ వాటర్ మేరకు మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇంత విస్తీర్ణం ఏరియాలో పాలీ హౌస్ కట్టుకున్నా పర్వాలేదు అనే సలహా తీసుకొని మనం కట్టడం మంచిది. తుఫాను గాలులు వచ్చినప్పుడు కూడా ఈ పాలీ హౌస్లు అనేవి తట్టుకోగలుగుతాయి.
అంటే 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా సరే పాలి హౌజులు తట్టుకుంటాయి. అసలు ఇటువంటి విపత్తులను ఎదుర్కొని తట్టుకోవడానికి వీలుగానే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సైంటిస్టులు డిజైన్ చేసినటువంటిది ఈ పాలి హౌస్. కొంత భయంకరమైన గాలి వస్తే ఎంతో కొంత ఫిల్మ్ డ్యామేజ్ అవుతుంది, కానీ పాలి హౌస్ 50 సంవత్సరాల దాకా పాడే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అది ఐరన్ పైపులతో చేసిన స్ట్రక్చర్ కాబట్టి 50 సంవత్సరాలు దాని లైఫ్. ప్రతి 4-5 ఏళ్ళకోసారి ఎలాగో ఫిల్మ్ మార్చాల్సిందే కాబట్టి అతి పెద్ద భయంకరమైన తుఫాన్లు గాలి వస్తే ఓన్లీ చినిగిపోయిన పేపర్ మాత్రమే రిప్లేస్ చేసుకునే అవకాశం కూడా పాలి హౌస్లో ఉంటుంది. అయితే ఈ పాలి హౌస్లకు చాలామందికి బ్యాంకులకి పాలి హౌస్ నిర్మాణానికి లాభదాయకమైనటువంటి వ్యవసాయం అని, దీనికి మనం లోన్ ఇవ్వాలి అని, ఇవ్వచ్చు అని, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని సగం పైగా బ్యాంకులకు తెలియదు. అయితే మనం ఏ గ్రామంలో మనం పాలి హౌస్ కడుతున్నామన్న విషయాన్ని మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేసి లోన్ తీసుకోవచ్చు. అదే బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. అయితే బ్యాంకుకి పూర్తిగా నమ్మకం కలిగినప్పుడే ఇవన్నీ ఇస్తారు. అలా నమ్మకం కలిగినటువంటి ప్రాజెక్టుల వల్ల చాలా బ్యాంకులు లక్షలకు తెప్పిస్తున్నాయి, వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాయి. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కాదు కాబట్టి, జనరల్ ఇన్సూరెన్స్ కాబట్టి మనకేమీ లేకుండానే పాలి హౌజులకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు. చిన్న రైతులకి అంటే వాళ్ళు పావెకరం అరెకరం వేయలేకపోయినా పావెకరంలో సగం వేసుకొనైనా సరే వాళ్ళ జీవనాన్ని గడపచ్చు. అంటే 500 స్క్వేర్ మీటర్లో పాలి హౌస్ వేసుకుంటే వాళ్ళ తాలూకు జీవనాన్ని హ్యాపీగా గడిపేయచ్చు. ఎందుకంటే ఆ మాత్రం పాలి హౌస్ ఆ కుటుంబానికి సరిపడా ఆర్థికమైనటువంటి సపోర్ట్ ఇవ్వగలుగుతుంది. పైపులతోనే వేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని వేల పాలి హౌజులు వెదురుతో వేస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి పూర్తిగా సబ్సిడీ ఇచ్చింది. మన దగ్గర కూడా చిన్న చిన్న పొలాల్లో ఈ పావెకరం లాంటి వేసుకోవాలనుకుంటే ఈ చిన్న చిన్న రైతులకి వెదురుతో కూడా పాలి హౌజులు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. అయితే పబ్లిక్లోకి ఆ ప్రాంతాల్లోకి ప్రచారం జరగాలి. ఇటువంటి సింపుల్గా ఉండేటువంటి పాలి హౌజులు ఎలా ఏర్పరచాలో అవగాహన కల్పిస్తే మన దగ్గర వాళ్ళు కూడా ఈ పద్ధతి పాటించి ముందుకెళ్ళగలుగుతారు.